అందరికీ జై పాప. మనం ఈ వారము మెహరాకు సంబంధించిన మరికొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మొట్టమొదట్లో దౌలతాబాయిను తర్వాత మెహరా పూనాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇల్లు అమ్మేశాక అక్కడి నుంచి వాళ్ళు కూడా మెహరాబాద్ వస్తారు. అయితే బాబా చాలా ఎప్పుడో ఒకసారి కానీ చాలా రేర్గా మెహరాతో మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైనా మెహరాతో మాట్లాడాల్సి వస్తే ఆయన కజిన్ అయినటువంటి నాజాకి చెప్పేవాళ్ళు, వెళ్ళి మెహరాకి ఇది చెప్పు, మెహరాకి అది చెప్పు అని, ఏదైనా సీరియస్ విషయం అయితే ఒకరోజు బాబా వరండాలో కూర్చుని భోజనం చేస్తుంటే సడన్గా మెహరా వైపు తిరిగి అడుగుతారు, ఏ స్కూల్కి వెళ్ళాము, ఏమిటి అక్కడ ఏం చేసావు అంటే కాన్వెంట్ స్కూల్కి వెళ్ళానని మెహరా చెప్పడం జరుగుతుంది. అప్పుడు అది మంచి స్కూలేనా, వాళ్ళు నిన్ను ఎప్పుడైనా క్రిస్టియన్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారా, అవన్నీ అడుగుతారు. మెహరా నో అంటుంది. అలా ఎప్పుడు చేయలేదు బాబు, మా ఇష్టం ఉన్నప్పుడు మా ఇష్టపూర్వకంగా మేము వెళ్ళేవాళ్ళము చర్చికి, అంతేగాని వాళ్ళు ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవాళ్ళు కదా మమ్మల్ని అని చెప్తుంది. తర్వాత ఒక ప్రేయర్స్ చేసినప్పుడు మటుకు క్లాస్ రూమ్లో మేము నుంచోవాలి, అదొక్కటి మటుకు వాళ్ళు చెప్పేవాళ్ళని చెప్తుంది. 1-2 సార్లు చర్చికి కూడా వెళ్ళానని చెప్తుంది. అయితే ఒకసారి బాబా పోస్ట్ ఆఫీస్లో లోపలికి వస్తారు, ఎవరూ లేనప్పుడు. ఒక చిన్న కార్పెట్ మీద కూర్చుంటారు. అక్కడ మెహరా మాత్రం ఉంటుంది. అప్పుడు మెహరాని కూర్చోమంటారు. బాబా ఏడు చెప్తారో, ఎందుకు కూర్చోమన్నారో నన్ను అని మెహరా అనుకుంటుంది. ఫ్రమ్ టుడే యు ఆర్ మై ఆర్డర్లీ హీ అనౌన్స్డ్. బాబా ఏం చెప్తారంటే, ఇవాళ నుంచే నువ్వు నా ఆర్డర్లీ అంటారు. ఆర్డర్ అంటే మనకు తెలుసు కదా, ఒక రూల్ పాస్ చేయడం. వాట్ డస్ ఆర్డర్లీ మీన్ అని అడుగుతుంది మెహరా. యూ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఆర్డర్లీ? గుస్తాజీ విల్ గివ్ యూ మై ట్రంక్ అండ్ యూ విల్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై థింగ్స్. గుస్తాజీ నీకు నా ట్రంక్ ఇస్తాడు, ఆ ట్రంక్ నువ్వు జాగ్రత్తగా అందులో ఉన్నాయన్నీ చూసుకోవాలి అని చెప్తారు బాబా. చాలా కేర్ఫుల్గా అందులో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి. అవి నా బట్టలు, నా ప్లేటు, మిగతాయని నేను. ఎవ్రీథింగ్ దట్ గుస్తాజీ హ్యాస్ బీన్ డూయింగ్ అంటిల్ నౌ యూ విల్ డూ. గుస్తాజీ ఇప్పటి వరకు చేసే ప్రతి పనిని నువ్వు చెయ్యాలి అని చెప్తారు బాబా. అంటే ఓ రకంగా మెహరాకి స్లోగా పనులు అప్పచెప్పడం. మెహరాకు చాలా సంతోషంగా ఉండింది, చాలా ఎక్సైటెడ్గా ఉంది మెహరా. ఎందుకంటే బాబా బట్టలు ఉతకొచ్చు, ప్లేట్ అవన్నీ తీసి పెట్టవచ్చు, తిన్నాక మగ్గు కడగొచ్చు, దేనిలో అయితే బాబా తాగుతారు అది. ఇవన్నీ కూడా తను చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా నమ్మలేదు ఇవన్నీ కూడా నేను బాబాకి చేస్తానని. బాబా అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కదా. ఓన్లీ గుస్తాజీ ఎప్పుడైనా గుల్మాయి చేసేది. వాళ్ళిద్దరు మాత్రమే బాబా వస్తువులు ముట్టుకోవడానికి అర్హత ఉన్నవాళ్ళు. తర్వాత ఈ విషయం ఎప్పుడైతే బాబా చెప్పారో తనకి చాలా గర్వంగా అనిపించింది. కిరీటం నెత్తి మీద పెట్టినట్లుగా అయింది. షీ ఫెల్ట్ ఆనర్డ్. చాలా గౌరవం ఇచ్చారు అన్నట్టు ఫీల్ అయింది. బాబా గుస్తాజీని పిలిచి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమని? ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ కూడా మెహరా పర్యవేక్షణలో ఉండాలి. గుస్తాజీ went to Baba's small trunk on the veranda and took out his things and handed them to her. అవన్నీ మెహరాకి అప్పచెప్తారు గుస్తాజీ. బాబా సద్రా, కొన్ని టవల్స్, హ్యాండ్ కర్చీఫ్స్, కప్ అండ్ సాసర్, ఆయన తాగే కప్పు, తర్వాత సాసరు, అవన్నీ తీసుకెళ్ళి మెహరా వైర్ మెష్ ప్యాంట్రీలో పెట్టింది. అంటే చూడండి, ఇదివరకు పాడవకుండా, మనకి ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి ఇదివరకు పాడవకుండా ఉండేదాన్ని మీట్ షెల్ఫ్ అనేవాళ్ళు. దాన్నే ప్యాంట్రీ అంటున్నారు ఇక్కడ. వైర్ మెష్ ప్యాంట్రీ అంటే చెక్కతో చేసిన అల్మారా లాగా ఉండి దానికంతా పిల్లులు రాకుండా ఆ మెష్ ఉండేదన్నమాట. దాన్ని వైర్ మెష్ ప్యాంట్రీ అంటారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ షీ అరేంజ్డ్ నీట్లీ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ దేర్ రూమ్. వాళ్ళ రూమ్లో మిగతా వస్తువులన్నీ కూడా ఒక పక్కకి పెట్టుకుని
ఉంచింది. బాబాకి టీ ఇవ్వడంతో పాటుగా మెహ్రా డ్యూటీలు ఏముండే అంటే, బాబా మొహం కడుక్కున్నప్పుడు అలాంటప్పుడు టవల్ పట్టుకుని ఉండాలి. తర్వాత బాబా చేయి కడుక్కునేటప్పుడు చేతి మీద నీళ్లు పోయడము. ఈ విమెన్ లాగానే బాబా కూడా పోస్ట్ ఆఫీస్లోనే స్నానం చేసేవాళ్ళు లోపల. అందరూ విమెన్ కూడా బయట వెయిట్ చేసేవాళ్ళు. బాబా స్నానం చేసినప్పుడు అక్కడ ఆ బాత్రూంలో వీళ్ళు బయట వెయిట్ చేసేవాళ్ళు అనమాట. మండలి హ్యాడ్ రిమూవ్ ద సిమెంట్ ఫ్రమ్ బిట్వీన్ 2 ఫ్లాగ్ స్టోన్స్, దస్ ఫార్మింగ్ ఏ న్యాచురల్ డ్రెయిన్. ఆ 2 రాళ్ల మధ్యలో ఉన్నటువంటి సిమెంట్ తీసేశారు. ఒక రాయికి మధ్యలో మనం సిమెంట్ పెడతాం కదా అతుక్కోవడానికి. ఆ సిమెంట్ తీసేసి దాన్ని ఒక చిన్న కాలువలాగా చేశారు నీళ్ళన్నీ పోవడానికి. బాబా ఒక 6 నుంచి 7 మగ్గులు నీళ్లు పోసుకునేవాళ్ళు స్నానం చేసినప్పుడు. పాద్రి ఆ నీళ్ళని బావి నుంచి తెచ్చిపెట్టేవాడు బాబాకి. మెహ్రా ఏమో ఒక చిన్న చెక్క ట్రేలో ఇవన్నీ కూడా బాబా వేసుకోవాల్సిన సాద్రా టవలు పెట్టి ఉంచేది. బాబా ఏం సోప్ వాడేవాళ్ళు? మనకి బాబా నిర్యాణమైన కొత్తలో మండలి హాల్కి వెళ్తే అక్కడ ఇవే ప్రశ్నలు వచ్చాయి. బాబా ఏం సబ్బు వాడేవాళ్ళు, బాబా ఏమి పౌడర్ వాడేవాళ్ళు, ఇవన్నీ కూడా టాపిక్స్ వచ్చాయి. అయితే ఆ రోజుల్లో క్యూటికురా అని వచ్చేది, ఇప్పటికి కూడా ఉన్నట్లుంది. దాని వాసన బాగుంటుంది. క్యూటికురా వాడేవాళ్ళట పౌడర్. తర్వాత మిల్క్, సల్ఫర్ సోప్ కూడా వాడేవాళ్ళు స్నానం చేసేటప్పుడు, కొద్దిగా మిల్క్ అప్పుడప్పుడు. ఈ విమెన్ ఎవరైతే ఉన్నారో అక్కడ విమెన్ మండలి, స్త్రీ మండలి, బాబా జుట్టు ప్రతి 2 వారాలకు ఒకసారి వాష్ చేసేవాళ్ళు, షాంపూతో కాదు. బాబా ఎప్పుడు కూడా హెయిర్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు కాదట. ఎందుకంటే బాబాకి తల జిడ్డుగా ఉండడం అసలు ఇష్టం ఉండేది కాదట. హీ డిడ్ నాట్ లైక్ ఇట్ ఆన్ హిస్ ఫీట్ ఐదర్. కాళ్ళకు కూడా ఎప్పుడూ ఈ నూనె రాసుకోవడం అయి బాబాకి అలవాటు లేదట. ఐదర్ విచ్ వుడ్ బి మసాజ్డ్ డ్రై. హీ డిడ్ నాట్ లైక్ ఇట్ ఆన్ హిస్ ఫీట్ అంటే ఆయిల్ గ్రీస్ చేసుకోవడానికి, విచ్ వుడ్ బి మసాజ్డ్ డ్రై. ఊరికే మామూలుగా మసాజ్ చేయించుకునేవాళ్ళు. ఆఫ్టర్ బాబా హ్యాడ్ హిస్ బాత్, మెహ్రా ప్రౌడ్లీ క్యారీడ్ హిస్ సాయిల్డ్ క్లోత్స్ టు ద వెల్. ఆ తడిచిన బట్టల్ని తను ఆ బావి దగ్గరికి తీసుకెళ్ళేది. ఆ బావిలోంచి బకెట్లోంచి నీళ్లు తోడి అక్కడున్న రాతి మీద బాబా బట్టలు ఉతికేది. తర్వాత అక్కడ ఆ నీళ్లు కూడా డర్టీ వాటర్ అన్నీ కూడా మళ్ళీ ఆ బావిలోకి వెళ్లకుండా పక్కకి వెళ్ళేటట్లు ఆ నీళ్ళని స్టోన్ మీద, ఆ బట్టల్ని స్టోన్ మీద పెట్టేదన్నమాట, బాబా బట్టల్ని. అంటే అవన్నీ అక్కడి నుంచి చిన్నగా మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ చిన్న కాలువలోంచి వెళ్ళేటట్టు. షీ వాష్ ద క్లోత్స్ ఆన్ ద స్టోన్ యూజింగ్ ఆర్డినరీ బార్ సోప్ పెట్టి ఆ బట్టలు ఉతికేది. వెట్ క్లోత్స్ వర్ బ్రాట్ బ్యాక్ ఇన్ ఎ క్లీన్ బకెట్ టు ద పోస్ట్ ఆఫీస్. ఆ తడిసిన బట్టలన్నీ కూడా పక్కన జాగ్రత్తగా దాని మీద పెట్టుకుని మళ్ళీ బకెట్లో వేసుకుని పోస్ట్ ఆఫీస్కి తెచ్చి అక్కడ తీగ మీద ఆరేసేది. అందరి బట్టల కన్నా కూడా బాబా బట్టల్ని సపరేట్గా అక్కడ ఆ దండం మీద వేసేది. మెహ్రాబాద్ ఆల్వేస్ హ్యాస్ అ బ్రీజ్ అండ్ ద క్లోత్స్ ఫ్లాప్డ్ అబౌట్ అండ్ డ్రైడ్ క్విక్లీ. ఆ బట్టలన్నీ అటు ఇటు ఊగుతూ ఆ మెహ్రాబాద్లో ఆ ఎండకి ఆ గాలికి చాలా తొందరగా అవన్నీ కూడా ఆరిపోయాయి అన్నమాట. ఆ తర్వాత
కాటన్ కార్పెట్ ఒకటి వరండాలో ఉండేది. దాన్నంతా శుభ్రంగా దులిపి క్లీన్ చేశాక మళ్ళీ దాన్ని వేసేవాళ్ళు అక్కడ. మెహ్రా దాని మీద ఏం చేసేదంటే బాబా సాద్రా పైన పెట్టేది జాగ్రత్తగా. She would spread a towel over it and while the sadra was still damp, దాని మీద ఒక టవల్ వేసేది. ఆ సాద్రా కొంచెం తడిగా ఉన్నప్పుడే ఆ బట్టలకున్న ఆ సాద్రాకు ఉన్నటువంటి ముడతలన్నీ పోయేటట్టు చేతితోటి ఇలా అనేది. దెన్ షీ వుడ్ ఫోల్డ్ ద సాద్రా నీట్లీ. ఇక్కడ కార్పెట్ అంటే నేలకేసే కార్పెట్ కాదండి. ఆ తర్వాత ఏం చేసేది, సాద్రాని నీట్గా ఫోల్డ్ చేసేది. బట్ Baba did not like his towel to be stiff, so when it was dry, బాబా టవల్ అంట ఇట్లా స్టిఫ్గా ఉంటే బాబాకి ఇష్టం ఉండేది కాదు. అందుకని మెహ్రా ఇలా చేత్తో నుసిమేసి తన కోసం బాబా కోసం దాన్ని మెత్తగా చేయడానికి ప్రయత్నించేదట ఫోల్డింగ్ చేసే ముందు. మామూలుగా గుల్మాయి వచ్చేదట 9 గంటలకి బాబా జుట్టు దువ్వడానికి. అది ఎప్పుడు బాబా అక్కడ ఫ్లోర్ మీద కూర్చుని ఉండేవాళ్ళట ఒక మ్యాట్ మీద. ఇదంతా కూడా పోస్ట్ ఆఫీస్లో సంగతి చెప్పుకుంటున్నాము. మెహ్రా రిమెంబర్డ్ సీయింగ్ దెమ్ అండ్ థింకింగ్ గుస్తాజీ యూస్ టు కోమ్ బాబాస్ హెయిర్ బికాస్ హీ ఈజ్ అ సీకర్, సమ్మన్ స్పెషల్ టు బాబా. గుస్తాజీ కదా బాబా జుట్టు అంతా కూడా దిగేవాళ్ళు, ఎందుకంటే అతను భగవత్ అన్వేషకుడు, అలా స్పెషల్ బాబాకి, అందుకని అలా చేసేవాడు. గుల్మాయ్ ఆఫ్ కోర్స్ లవ్స్ బాబా సో మచ్. షీ ఈజ్ హిస్ స్పిరిచువల్ మదర్. సమ్ డే ఐ వుడ్ లవ్ టు కోమ్ బాబాస్ హెయిర్ బట్ షీ కుడ్ నాట్ ఆస్క్ హిమ్. ఇది చూసినప్పుడల్లా అనుకునేదట, గుస్తాజీ ఇలా స్పెషల్, అతను భగవతాన్వేషకుడు, తర్వాత స్పిరిచువల్ మదర్ ఏమో గుల్మాయి, వీళ్ళిద్దరూ బాబాకు చక్కగా జుట్టు తూగుతారు, ఆ అవకాశం నాకు వస్తే బాగుండేది అని అనుకుండేదట. కానీ ఎప్పుడు బాబాని ఆ విషయం అడగలేదు. ఓ రోజు గుల్మాయి రానప్పుడు బాబా జుట్టు దోమన్నారు. పోస్ట్ ఆఫీస్ ఫ్లోర్ మీద కూర్చున్నారు. మెహ్రా అలా మోకాళ్ళ మీద కూర్చుని బాబాకి జుట్టు తూగింది. ఇది మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.